14లో సంజయ్ కుమార్‌ని ఏరి కోరి తెచ్చుకున్నారు కవిత అక్కడ. జగిత్యాల ఎమ్మెల్యేగా మిమ్మల్ని నిలబెట్టారు. సరే మీరు ఆఫ్‌కోర్స్ ఓడిపోయారు. ఆమె ఎంపీకి గెలిచారనుకోండి. 5 ఏళ్ళు తిరగగానే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెనే ఓడించడానికి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, అందులో సంజయ్ కుమార్ కూడా ఉన్నాడా, ఓడించడానికి ప్రయత్నించారని అంటారు. కవిత గారు పార్టీ నాయకులు స్వయంగా అంటున్న మాట ఇది నేను చెప్తుంది. పేర్లు చెప్పట్లేదు, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఓడించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాళ్ళే అన్నమాట వాస్తవమే. నేను విన్నమాట కూడా వచ్చింది అందులో. అన్నమాట వాస్తవమే, విన్నమాట వాస్తవమే. నాకు ఇది అత్యంత బాధాకరంగా కూడా ఉండింది. ఎందుకంటే నేను ప్రభావితం చేయగలిగిన కొన్ని గ్రామాలని నేను కావాల్సుకొని కూడా అవన్నీ మళ్ళీ తీసుకొని చూసాను. నాకు 95% వచ్చి ఉండొచ్చు 18లో, కానీ ఓడిపోయిన సందర్భంలో కూడా 75% వచ్చినాయి వారికి. నేను ప్రభావితం బాగా చేయగలిగిన పోలింగ్ స్టేషన్లు 75% వచ్చింది. అంటే వల్లే ఓడిపోయారని కదా, మీకు వచ్చిన ఓట్లను మీరు తేలేకపోయారని కదా. అప్పుడు వేరే అన్ని నియోజకవర్గాల కంటే దాదాపు బాల్కొండ, ఆర్మూరు, వాటికంటే రూరల్ వాటికంటే కూడా తక్కువ మెజారిటీ వచ్చింది జగిత్యాలని. 7,000 మాత్రమే మైనస్ అయిన కవిత గారు. 7,000 మాత్రమే. అది నాకు బాధ అనిపించి అక్కడ ఇక్కడనే వారు పోటీ చేస్తా అంటే నేను రాజీనామా కూడా చేస్తాను ఓపెన్ గా. నేను వెళ్ళి కేటీఆర్ గారు కూడా చెప్పిన, కవితమ్మ బాధపడుతున్నట్టు, నాకు అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు, మీకు కావాలంటే రాజీనామా చేసిస్తా సార్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు గ్యాప్? అదే నా కారణం. కవిత గారికి మీకు గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే 2-3 ఇష్యూలు ఉన్నాయి. చెప్పినా చెప్పకపోయినా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. కవిత గారికి మీకు గ్యాప్ రావడానికి ప్రధాన కారణాలు నేను చెప్తాను, అందులో ఏం నిజమో మీరు చెప్పండి. ఒకటి, ఓడగొట్టిన ఎమ్మెల్యేలో సంజయ్ కుమార్ ఒకరు అనేది ఒక చర్చ. రెండవది, అక్కడ మున్సిపల్ చైర్మన్గా అప్పుడు బోగస్ శ్రావణి అనుకుంటా, ఆమెను ఏదో ఎంకరేజ్ చేస్తున్నారో బయటకు వచ్చి కూడా కవిత గారు నాకు చేస్తున్నారు సంజయ్ దొర అనుకుంటూ మిమ్మల్ని కామెంట్ చేసిన సందర్భం. మూడోది, అక్కడ జాగృతి నాయకురాలు జడ్పీ చైర్మన్ ఏదో అయినట్టున్నారు ఇప్పుడు, వసంత ఎవరో, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, సంజయ్ని తొక్కుతున్నారని ఒక చర్చ. ఈ 3 అంశాలు అయితే ప్రధానంగా చర్చలో ఉన్నాయి అప్పుడు, అవునా కదా? చర్చల మాట వాస్తవమే, కానీ ఏది ఏమైనా కానీ ఒకసారి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆనాటికి ఈనాటికైనా కానీ వారంటే నాకు గౌరవమే. తర్వాత మీకుంది గౌరవం, కానీ మీపై ఆమెకు నమ్మకం పోయిందని అంటున్నమాట. అంత నమ్మకం పోయింటే 23లో నా అభ్యర్థిత్వం కాపాడానికి ట్రై చేశారు, అయినా మీకు వార్తలలో వచ్చింది. నిజం కాదా? వార్తలలో వచ్చిన మాట వాస్తవమే. నేను కూడా అన్నా రాకుండా పర్వాలేదన్నా, ఎందుకంటే అందరికీ తెలుసు నేను అక్కడ వైద్యునిగా కూడా ఈ రోజు కూడా రోజు 3 గంటలు వెళ్తా. మళ్ళీ నేను కూర్చుంటే ఇక్కడైనా 100 మంది, అక్కడైనా 100 మంది. సో దానివల్ల పెద్ద నేను రాజకీయ లబ్ధి పొందింది ఏం లేదు కాబట్టి వదిలేసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉండేది. అది మీడియాలో చాలా ప్రధానమైన, ఏదో సోషల్ మీడియాలో కాదు, ప్రధానమైన మీడియాలో వచ్చింది. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది, నేను గెలిచిన మంచి మెజార్టీతో గెలిచారు. సహకరించారా మరి కవిత ఎన్నికల్లో? మీకు వచ్చారు, ప్రచారానికి వచ్చారు, నేనే పిలిచాను రావాలని, 2 సార్లు వచ్చారు ప్రచారానికి.